హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ హర్ష ట్రావెలింగ్ ఛానల్. నేను వరంగల్ నుంచి హైదరాబాద్ డ్రాపింగ్కి వెళ్తున్నా. ఒక ఫియట్ బండి వెహికల్ రిపేర్ వస్తే ఇక్కడ చేయించుకొని వెళ్తుండే. ఇక్కడ వచ్చినప్పుడు ఆగిపోయిందట, ఆగిపోతే చేయించుకోవడానికి వచ్చిండు. చేయించుకొని హైదరాబాద్లో డ్రాప్ చేసి రావాలి. ఆల్రెడీ వెహికల్ అయిపోయిందట, సర్వీసింగ్కి వెళ్ళింది. హాయ్ ఫ్రెండ్స్, ఆన్లైన్లో కాల్ వచ్చింది. ఇక్కడ వెహికల్ హైదరాబాద్ నుంచి వరంగల్కి వచ్చినప్పుడు కార్ రిపేర్ అయిందట. కార్ రిపేర్ అయితే ఇక్కడ పెట్టింది అన్నట్టు. వెళ్ళేసి ఒక 20 days అవుతుంది. ఇలా ఇక్కడ వెహికల్ ఫియట్ బండి రిపేర్ మొత్తం అయిపోయింది. వచ్చి తీసుకెళ్ళడానికి వచ్చిండ్రు. డ్రాపింగ్కి రా అంటే ఆన్లైన్లోకి వస్తూ వచ్చిన. ఇది గ్యారేజ్, ఇదే వెహికల్ వాషింగ్కి వెళ్ళింది. వచ్చిన తర్వాత చూపెడతాం. వరంగల్ గ్యారేజ్, వర్క్షాప్. బండి మెకానిక్ అన్నది సూపర్ ఉన్నది కండిషన్. వెహికల్స్లో వచ్చినాం. ఇక్కడ వాషింగ్ చేయిస్తానంటే ఇదే బండి మనం హైదరాబాద్కి వెళ్ళేది, వరంగల్ నుంచి రిపేర్ అయింది బండి. ఇదే వెహికల్ హైదరాబాద్ డ్రాపింగ్. యాక్సిడెంట్ వెహికల్. మెకానిక్ అన్న బండి ఇలా డ్రాప్ చేసిండు, తీసుకొచ్చి ఇదే వెహికల్ రెడీ అయింది. ఇప్పుడే లెమన్ సోడా తాగిన ఇక్కడనే రోడ్. సర్వీసింగ్ సెంటర్ కాడికి వెళ్తున్నా. ఎంజిఎం సిగ్నల్. ఇదే వాషింగ్ సెంటర్, ఇదే కార్ హైదరాబాద్ డ్రాపింగ్. వెహికల్ సర్వీసింగ్ అయిపోయింది, ఫుల్ సర్వీసింగ్ వెహికల్. ఆల్రెడీ అయిపోయింది. ఇప్పటికి చాలా టైం అవుతుంది. డ్రాపింగ్ చేసి వచ్చేవరకు ఏ టైం అవుతుందో హైదరాబాద్. మళ్ళా బస్కి రావాలి. ఇష్టప్పుడు ముంగట టర్న్ చేసుకుని వస్తాం. ఇది వెహికల్ ఫియట్. హైదరాబాద్ డ్రాప్ చేసి వచ్చేవరకు ఏ టైం అవుతుందో. ఆల్రెడీ టైం 6:17 అవుతుంది. హైదరాబాద్ డ్రాప్ చేసి వచ్చేవరకు ఏ టైం అవుతుందో. హైదరాబాద్ వెళ్ళాలి, ఈఎస్ఐ హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేయాలి, మళ్ళీ వరంగల్కి రావాలి. ఆన్లైన్లో ఇట్లుంటుంది. మెకానిక్ షాప్ కన్నా ఇంత లేట్ అయింది. ఆన్లైన్లో ఇట్లుంటుంది. మెకానిక్ షాప్ కన్నా ఇంత లేట్ అయింది. ఒకసారి అట్లా ఉంటుంది కస్టమర్లతో. చెరుకు రసం కోసం ఆగినాం ఇక్కడ బ్రేకు. ఇప్పుడే స్టార్ట్ అయినాం వరంగల్ నుంచి హైదరాబాద్కి.
స్టార్ట్ చేసినప్పుడు స్టార్ట్ అని చెప్పండి. చెప్పి స్టార్ట్ చేయండి. ఇప్పుడు 6:30 అవుతుంది కదా, 6:30 అవుతుందా సార్ ఇప్పుడు? 6:30 అంటే 7, 8, 9:30 అవుతుంది. హైదరాబాద్కి కావాలి మనం 9:30 అవుతుంది అనుకుంటా. ఈ టైం అవుతుంది, లేట్ అయింది. మెకానిక్ వెహికల్ చేసి ఇచ్చే వరకు ఇంత టైం పట్టింది. డ్రాపింగ్ అయిన తర్వాత మళ్ళీ బస్కి వచ్చే వరకు నైట్ 12, 1 అవుతుంది అనుకుంటా. ఇప్పుడైతే ఇంత లేట్ అయింది మనం వెళ్ళడానికి. మనకి మంచి దొరుకుతుంది అన్నట్టు ఏదైనా కూడా. నైట్ వ్యూ ఇట్లున్నది. ట్రాఫిక్ అయితే ఉన్నది సాటర్డే కాబట్టి. సాటర్డే అయినా కూడా మస్తు ట్రాఫిక్ ఉన్నది కదా, చాలా ఉన్నది ట్రాఫిక్. ఫార్చునర్ ఏం నడుపుతుండు, 180, 160 కొడుతుండు. ఇప్పుడే స్లో అయ్యిండు బండి. సూర్యాపేట 85 కిలోమీటర్స్ లెఫ్ట్ సైడ్, హైదరాబాద్ 88 కిలోమీటర్స్. ఫ్లైఓవర్ వస్తుంది అవుట్స్కట్. సాటర్డే కాబట్టి ఫుల్ ట్రాఫిక్ ఉన్నది. ఫుల్ ట్రాఫిక్, చాలా టైం పడుతుంది. డ్రాప్ అయిపోవాలి మళ్ళీ. రూట్ అయితే మస్తు చేసారు, లైటింగ్ సూపర్ ఉన్నది. హైవేను కూడా మస్తు మెయింటైన్ చేస్తాను. ఇంత గ్రీనరీ సూపర్ ఉన్నది. ట్రాఫిక్ జామ్ 1 అవర్ అవుతుంది ఇక్కడ ఆగి. అసలు ఇంత కూడా కదులుతలేదు ఇక్కడ ట్రాఫిక్. ఇక్కడ చూస్తే ఫుల్ స్మోక్ వస్తుంది. ఏం జరిగిందో మరి, ఏమైనా ఫైర్ అవుతుందో తెలియదు. అంత స్మోక్ వస్తుంది అక్కడ నుంచి. ఇంత ట్రాఫిక్ ఉన్నది, హెవీ ట్రాఫిక్. ఇంత స్మోక్ వస్తుంది. ఏమన్నా అయిందా అక్కడ? ఏమన్నా ఫైర్ జరిగిందా? ఏంటి ఇంత ఘోరంగా స్మోక్ వస్తుంది? అసలు ఇంత ట్రాఫిక్ ఉన్నది. హెవీ ట్రాఫిక్. లేదు, ఇక్కడ చిన్న ప్యాచ్ వర్క్ ఉన్నది రోడ్డు వల్లే. ఇంకా దానివల్ల స్లోగా మూవ్ అవుతుంది. అంత ఆఫ్ రోడింగ్ ఉంది. నైట్ డ్రైవ్ చేసేటప్పుడు జాగ్రత్త చూసుకుంటూ చేయాలి. 80 to 100 మధ్యలోనే స్పీడ్ లిమిట్ మెయింటైన్ చేయాలి. ఎందుకంటే డివైడర్ల మించి ఏదన్నా యానిమల్స్ కానీ ఏమైనా జంతువులు వచ్చేటి మనకు కనబడదు. అప్పుడప్పుడు మనుషులు కూడా క్రాస్ అవుతుంటారు. అటు నుంచి వచ్చే ఫోకస్ మించి ఇటు వచ్చే ఫోకస్లో ఎవరైనా క్రాస్ అయ్యేటోళ్ళు కూడా కనబడరు. కాబట్టి మనం చూసుకుంటే సేఫ్గా పోవాలి. మనం సేఫ్గా పోవాలి, వేరేటోళ్ళు కూడా సేఫ్గా పోవాలి. ఎవరికి మనం డిస్టర్బ్ కూడా చేయకూడదు. ఈ లారాడు పోతలేడు, పోనెత్తలేడు వీడు.
టోల్ రోడ్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడే. టోల్ రోడ్ అంటే మంచిగా చెట్లు గ్రీనరీ బాగా వేస్తారు, మంచిగా మెయింటైన్ చేస్తారు. హైదరాబాద్ గట్కేసర్ టౌన్, భువనగిరి టౌన్ 40 స్పీడ్ లిమిట్ సైన్ బోర్డులు చూసుకుంటా మనం డ్రైవింగ్ చేస్తే సేఫ్గా వెళ్ళిపోతాం. హైదరాబాద్ 52, గట్కేసర్ టౌన్ 30, బీబీ నగర్ 17, వివేరా వస్తుంది. దీని తర్వాత వివేరా హోటల్, వివేరా. ఆల్మోస్ట్ హైదరాబాద్కి దగ్గరకు వచ్చేసినాం. హోటల్ సంకల్. వివేరా హోటల్. హైదరాబాద్ గట్కేసర్ టౌన్. నైట్ రిస్క్ ఉంటుంది డ్రైవింగ్, కానీ మంచిగా అనిపిస్తుంది. స్వర్ణగిరి టెంపుల్ దగ్గర ఇంత ట్రాఫిక్ ఉన్నది. ఇంత ట్రాఫిక్ అంటే ఇంతమంది టెంపుల్కి దర్శనం చేసుకోవడానికి వెళ్తుండ్రు. స్వర్ణగిరి టెంపుల్ ఫుల్ రష్ ఉన్నారు. యాదగిరి టోల్ ప్లాజా దగ్గర ఇంత ట్రాఫిక్ ఉన్నది. స్వర్ణగిరి టెంపుల్ నుంచి అయితే ఫుల్ ట్రాఫిక్ ఉన్నది, ఫుల్ క్రౌడ్ ఉన్నారు అక్కడ. టెంపుల్ పడ్డది కదా, దానివల్ల ఇంత క్రౌడ్ సాటర్డే రోజు. ట్రాఫిక్. టోల్ గేట్. రూట్ అంటే ఎట్లాంటి రూట్లకి వెళ్ళి గూగుల్ మ్యాప్స్ తీసుకొచ్చిన చూడండి. అంతా ఆఫ్ రోడింగ్ చేస్తాను. అంతా రోడ్ అంతా ఇట్లుంది. చెర్లపల్లి రూట్, కంపెనీస్. అప్సిగూడ సిగ్నల్. ఘాట్ సిగ్నల్.
హెవీ ట్రాఫిక్ సంగీత ఘాట్. నైన్ 30 అవుతుంది. రైల్వే స్టేషన్ లెఫ్ట్ జూబ్లీ హిల్స్ బస్ స్టాప్ బేగంపేట్ పరేడ్ గ్రౌండ్ పేట్ సిగ్నల్. ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్. ఎర్రగడ్డ మెట్రో స్టేషన్. జీబ్రా క్రాసింగ్ సిగ్నల్. పార్కింగ్ డౌనా. హైదరాబాద్ ఈఎస్ఐ హాస్పిటల్ దగ్గర అపార్ట్మెంట్. ఆల్రెడీ హైదరాబాద్కి వచ్చేసినాం. ఒక 10-15 మినిట్స్ అయితే డ్రాపింగ్ కంప్లీట్. ఎన్నో ఫ్లోర్ ఇది? గ్రౌండ్ ఫ్లోర్, సెకండ్. పార్కింగ్ ఇదేనా? ఓకే, ఇక్కడ పార్కింగ్. ఇట్లా స్ట్రీట్లో పెడదామా? డ్రాప్ కంప్లీట్ అయిపోయింది హైదరాబాద్. డ్రాపింగ్ అయిపోయింది. అపార్ట్మెంట్స్ ఎట్లున్నాయి చూడండి హైదరాబాద్లో. ఒక్కొక్కటి 30 ఫ్లోర్ ఉన్నది, 30-20 ఫ్లోర్స్. కుక్కడపల్లిలో మెట్రో స్టేషన్ దగ్గరకు వచ్చిన. ఉప్పల్కి టికెట్ తీసుకున్నా. మెట్రో స్టేషన్.
metro. ESI hospital dropping complete. Back to metro station and back to Warangal metro station. Please stand away from the door. Next station. Doors will open on the left. తర్వాత స్టేషన్ ఉప్పల్ తలుపులు ఎడమ వైపున మెట్రోది అయిపోయింది, ఇప్పుడే దిగిన. ఇప్పుడు బస్సు ఎక్కాలి వరంగల్. లెవెన్ 10 అవుతుంది. వరంగల్కి వెళ్ళడానికి ఏ టైం అవుతుందో. నెంబర్ ప్లేట్ చెయ్యి. ఇది మనం వాక్ చేసుకుంటూ వెళ్ళడానికి బ్రిడ్జ్ ఇది కట్టింది కొత్తగా ఉప్పల్ దగ్గర. కింది నుంచి నడిస్తే వెహికల్స్ వస్తుంటే ప్రాబ్లం అవుతుందని ఈ పైనుంచి నడవడానికి వాకబుల్ కోసం బ్రిడ్జ్ కట్టింది. ఇది ఇట్లుంది బ్రిడ్జ్. హాయ్. ఉప్పల్ ఎక్స్ రోడ్. ఇది మనం వాక్ చేసుకుంటూ వెళ్ళడానికి బ్రిడ్జ్ ఇది కట్టింది కొత్తగా ఉప్పల్ దగ్గర. కింది నుంచి నడిస్తే వెహికల్స్ వస్తుంటే ప్రాబ్లం అవుతుందని ఈ పైనుంచి నడవడానికి వాకబుల్ కోసం బ్రిడ్జ్ కట్టింది. ఇది ఇట్లుంది బ్రిడ్జ్. హాయ్. ఉప్పల్ ఎక్స్ రోడ్. స్టెప్స్ కిందికి ఉన్నాయి దిగడానికి పైనుంచి అయిపోయిన తర్వాత.
పైన వాక్ చేసిన తర్వాత కింది నుంచి క్రాస్ చేయకుండా ఉప్పల్ ఎక్స్ రోడ్ పైనుంచి వే బ్రిడ్జి కట్టింది. ఇది వాక్ చేసుకుంటూ రావడానికి. ఇది కింద. వచ్చిందండి. స్వర్ణగిరి టెంపుల్. స్వర్ణగిరి టెంపుల్.